ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియోలో మనం నాగుల పంచమి అంటే ఏమిటి, ఎందుకు నాగుల పంచమిని జరుపుకుంటాము, నాగులకు ఉన్న శాపం ఏమిటి, నాగపంచమి కథలో నాగపంచమికి సోదరులకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాము. శ్రావణ శుక్ల పంచమి తిథిని నాగపంచమి అందరు. ఈనాడు నాగులను పూజించెదరు. నాగులకు మూలస్థానం పాతాళ లోకం. నాగలోకమునకు రాజధాని భోగవతిపురము. ఇది పురాణ ప్రసిద్ధమైనది. గరుడ పురాణము, భవిష్య పురాణము, చరక సంహిత, సుశ్రుత సంహిత, భావప్రకాశాది గ్రంథములనందు యక్ష కిన్నర గంధర్వులతో పాటు నాగులను కూడా వర్ణించిరి. విష్ణు భగవానుడు నాగశేష శయనుడు, శివుడు గణేశుడు నాగులను ఆభరణములుగా అలంకరించుకొనిరి. సూర్య భగవానుని రథమునందు 12 నాగులు కలవని పురాణములు చెప్పుచున్నాయి. దేవాసురులు సముద్ర మదనము చేయునప్పుడు ఉచ్చైస్రవమను అశ్వము ఉద్భవించెను. ఈ అశ్వము శ్వేతవర్ణము కలిగి ఉండెను. కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అనే 2 భార్యలు. శ్రావణ శుద్ధ పంచమి రోజు వినతకి గరుత్మంతుడు జన్మించగా కద్రువ కడుపున సర్పజాతి జన్మించింది. ఒకరోజు వినత ఆమె తోటికోడలు కద్రువ విహార సమయంలో ఆ తెల్లటి గుర్రాన్ని చూశారు. కద్రువ వినతతో గుర్రం తెల్లగా ఉన్న తోక మాత్రం నల్లగా ఉందని చెప్పగా వినత గుర్రం మొత్తం తెల్లగానే ఉందని చెప్పింది. వాళ్ళిద్దరూ ఒక పందెం వేసుకున్నారు. గుర్రపు తోక నల్లగా ఉంటే వినత కద్రువకు దాస్యం చేయాలని, గుర్రం మొత్తం తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాస్యం చేయాలని పందెం. కద్రువ తన కపట బుద్ధితో తన సంతానమైన నాగులను పిలిచి అశ్వవాలాన్ని పట్టి వేలాడమని కోరగా దానికి వారెవ్వరూ అంగీకరించలేదు. ఒక్క కర్కోటకుడు అనే కుమారుడు తల్లి రుణం తీర్చుకోవడానికి అశ్వవాలాన్ని పట్టి వేలాడి తల్లి పందాన్ని గెలిపించాడు. కుమారులపైన కోపగించిన కద్రువ పాండవ వంశీయుడైన జనమేజయరాజు సర్వయజ్ఞమును చేయును. ఆ యజ్ఞమునందు మీరందరూ జ్వలించి భస్మమయ్యేదరని శపించెను. శాపభయంతో నాగులన్నీయు వాసుకితో కలిసి బ్రహ్మదేవుని శాప విముక్తి కలిగించమని ప్రార్థించిరి. బ్రహ్మ ఇట్లనెను, మీ సోదరి భర్త తపస్వి అయిన జరాత్కారుడు మీకు బావయగును. వాని పుత్రుడైన ఆస్తికుడు మిమ్ము రక్షించునని బ్రహ్మ పంచమీ తిథి నాడు నాగులకు వరముసగెను. జనమేజయుడు అనే రాజుకు తండ్రి పరీక్షిత్తు మహారాజు. అతను తక్షకుడు అనే పాము కాటుకు గురై మరణించాడు. దీనితో కోపోద్రిక్తుడైన జనమేజయుడు సర్పాలన్నిటినీ చంపడానికి ఒక పెద్ద యాగం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఈ యాగం ఆగకుండా కొనసాగితే సర్పజాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన ఆస్తికముని జనమేజయుడిని యాగం ఆపమని వేడుకున్నాడు. ఆస్తికుడు వినతిని మన్నించి జనమేజయుడు యాగం ఆపేశాడు. ఆ రోజు శ్రావణ మాసంలోని శుక్లపక్ష పంచమి. అప్పటి నుండి సర్పాలను పూజించే రోజుగా నాగపంచమిని జరుపుకోవడం మొదలైంది. ఈరోజు అనంత, వాసుకి, పద్మ, మహాపద్మ, తక్షకుడు, కంబాల, కర్కోటకం, శంఖపాల అనే అష్టనాగులను పూజిస్తారు. ఉపవాసం చేసి కథను చదవడం లేక వినడంతో కాలసర్ప గ్రహదోషాలు తొలగిపోతాయి. కుజదోషము తొలగి సంతానము కలిగి వృద్ధి చెందును. సకల శుభాలు కలుగును. నాగపంచమి కథ. పూర్వము ఒక గ్రామంలో కృతికుడైన కాపురెడ్డి ఉండెను. అతనికి 7 కుమారులు, ఒక్కగానొక్క కూతురు ఉండెను. ఆమె పేరు అన్నలక్కమ్మ. కాలవశమున కాపురెడ్డి గతించిన తర్వాత అతని కుమారులు ఒక్కగానొక్క చెల్లెలను గారాబంగా పెంచిచుండిరి. కొన్ని దినములు గడిచినాక శ్రావణమాసం వచ్చింది. వర్ష ఋతువు కాబట్టి వానలు పడ్డాయి. అన్నతమ్ములు అందరూ పొలంలో దున్నుట కొరకు మడకలెత్తుకుని వెళ్ళినారు. ఇంటియందు అన్నలక్కమ్మ ఒంటరిగా ఉండెను. బీదవారైనను మమతకు బీదతనం లేదు కదా. ఆ ముద్దు చెల్లెలు శనగలు వండి గుగ్గిళ్ళు చేసెను. మధ్యాహ్నం కాగా కడవలో నీళ్లు ఉంచుకుని రాగి ముద్దలను శనగ గుగ్గిళ్లను ఎత్తుకుని అన్నగారులు దున్నుతున్న పొలం వైపు వెళ్ళాను. అంతలోనే పొలములో దారుణం జరిగిపోయినది. అన్నతమ్ముళ్ళు దున్నుతున్నప్పుడు పుట్టనొక దానిని చూశారు. ఆ పుట్టను దున్నితే హెచ్చుగా పంచుకొనవచ్చునని ఆశతో పుట్టను కొట్టి దున్నిరి. వెంటనే దానిలో ఉన్న నాగరాజును చూసి అన్నదమ్ములు కర్రలు ఎత్తుకుని కొట్టబోయారు. నాగరాజు తప్పించుకుని 7 అన్నదమ్ములను కాటువేశాను. శివశివాయని వారందరూ విషమెక్కి నేలపై పడిపోయారు. అన్నలక్కమ్మ భోజనము తీసుకుని వచ్చెను. అన్నదమ్ములు కానరాలేదు. మడకలు అస్తవ్యస్తంగా పడి ఉన్నవి. వృషభములు చెల్లా చెదురే పారాడుచున్నవి. దిక్కు తెలియక ఆ ముద్దు చెల్లెలు మరికొంత దగ్గరికి వచ్చేసరికి నేలపై పడి ఉన్న అన్నలను చూచినది.
తను తెచ్చిన భోజన సామాగ్రిని దించుతూ అన్నలారా నేలపై ఏల పడుకుని ఉన్నారు. ఆకలి చేత అలసిపోతిరా, లేక భోజనం తెచ్చుట ఆలస్యమైన దానికి కోపమా, నాతో ఎందుకు మాట్లాడరు అని ఆ చెల్లెలు అన్నలందరినీ దగ్గర నుంచి పరీక్షించినది. వారు ప్రాణహీనులు అని తెలిసిన వెంటనే భగవంతుడా అని బాధతో మూర్ఛపోయాను. మూర్ఛ తేలిన పిమ్మట వారి వద్ద కూర్చుని ఎడవసాగాను. అన్నలారా నాకు ఇంక దిక్కేది, చెల్లాయి అని పిలిచేవారు ఇంకెవరు ఉన్నారు? ఆ భగవంతునికి కరుణ లేకపోయేనా? భగవంతుడా నా అన్నలను బ్రతికింపుము, లేదా నా ప్రాణమును కూడా తీసుకుని పొమ్ము. పుట్టినప్పటి నుండి ఒకే ప్రాణంగా అన్నలతో బ్రతికితిని. వారు పోయిన మీద నేను బ్రతకలేను. దేవతలారా నా మొర వినుడని ఎక్కుపెట్టి ఆ ముద్దు చెల్లెలు అన్నలను కౌగిలించుకుని ఎడవసాగాను. ఆ శోకమునకు రాళ్ళు మ్రానులు కరుణతో కరిగినవి. ఆకాశ మార్గమున పార్వతీ పరమేశ్వరులు విహారము చేయుచు ఆ రోదన వినిరి. గౌరీదేవి ఈ ఆడకూతురు శోకమును పరిహరించుట మన ధర్మము కదా అనెను. వెంటనే ఆది దంపతులు బ్రాహ్మణ వేషధారులై వచ్చి, కూతురా, పుట్టను నాశనం చేసి నాగరాజు యొక్క కోపమునకు నీ అన్నలు విషగ్రస్తులైనారు. ఈనాడు నాగపంచమి. భక్తితో నీవు గౌరీ సహితంగా నాగరాజుని పూజతో మెప్పు చేయము. నీ అన్నలు బ్రతుకుదురు అని చెప్పి కన్నీరు తుడిచి వ్రత విధానము చెప్పి పోయిరి. ఆ చెల్లెలు వ్రతము చేయుటకు సిద్ధపడెను. ఏటిలో స్నానం చేసి పూజను ఆరంభించెను. పూజా సామాగ్రులు లేవు కదా, అయితేనేమి భక్తితో భగవంతునికి ఏమీ అర్పణ చేసినను అదే 10,000. ఆ వనితామణి ఇసుక దిబ్బలు చేసి అదే గౌరీదేవి అని అనుకొనెను. ఓ జగదాంబ, ఈ బేదరాలిని కాపాడుము. ఈ తెచ్చిన రాగి ముద్దలే నీకు చలిపిండి, ఈ శనగ గుగ్గిళ్ళనే నైవేద్యము చేయుచున్నాను. భక్తియే నీకు ధూపదీపములు. ఓ నాగరాజా, నా ప్రార్థన మన్నించుము. నా అన్నల తప్పులను క్షమించి కాపాడము. ఓ తల్లి దాక్షాయిని, చిరకాలము నా అన్నలకు దీర్ఘ సౌఖ్యములు ఇచ్చి బ్రతుకునట్టు అనుగ్రహింపుము అని ఆమె స్తోత్రము చేశాను. ఆమె భక్తికి మెచ్చి ఆకాశమున పార్వతీ పరమేశ్వరులు అభయహస్తముతో ఆశీర్వదించిరి. ఆకాశము నుండి పుష్పాక్షింతలు కురిపించెను. ఎదుట నుండిన ఇసుక దిబ్బయే బంగారు గౌరిగా కనిపించెను. ధూపదీపములు కోటి సూర్య తేజముగా వెలుగుచుండెను. ఆనందమున అక్షింతలను అన్నలపై చల్లిన వెంటనే వారు అందరూ నిద్ర నుంచి లేచినట్టు లేచి, చెల్లెలా ఏమి ఆశ్చర్యమో, మేమెట్లు బ్రతికితిమి అని అడిగిరి. అప్పుడు నాగరాజు మనుష్య రూపమున కనిపించి, అన్నలారా, ఈ ముద్దు చెల్లెలు చేసిన నాగపంచమి వ్రత ప్రభావము వలన మీకు ప్రాణములు వచ్చినవని చెప్పి మాయమయ్యను. అప్పుడు అన్నదమ్ములు అందరూ స్నానమాచరించి నాగరాజుకి కృతక్షీరములను అర్పించి ప్రార్థన చేసుకొనిరి. ఇంటికి పోయి అందరూ భోజనము చేయ వేళలో, చెల్లెలా, ఈ చలిపిండి ఎక్కడిది? ఈ భక్ష్య భోజములు ఎప్పుడు చేసితివి? ఆహా, నీ చేతి వంటలు ఈనాడు ఎంతో రుచికరంగా ఉన్నవి. దీనికి కారణమేమిటి అని అడిగారు. అన్నలారా, దీనికి అంతటికీ ఆ గౌరీదేవి నాగరాజుల కృపయే కారణమని చెల్లెలు చెప్పాను. అన్నలందరూ ముద్దు చెల్లెలను కౌగలించుకుని, చెల్లెలా, నీవు మాకు ప్రాణము ఇచ్చిన భాగ్యదేవతవు. నీవు మా ఇంటి మహాలక్ష్మి, మా ఇంటి దీపము అని కొనియాడారు. చెల్లెలా, ఈ పీతాంబరము తీసుకొనుము. ఈ ముక్కెర నీకు అలంకారంగా నుండెను. ఈ కంఠాహారము నీకు తెచ్చినది. ఈ గాజులు నీ చేతికి మోజులు అని అన్నలందరూ వివిధ వస్త్రభూషణములను ఇచ్చి ఆమెను కొనియాడారు. పరమేశ్వర కృపానుసారమున త్వరలో ఆమెకు తగిన భర్తతో వివాహమయ్యెను. ఆమెను అత్తగారింటికి పంపుతూ, చెల్లెలా, నీ చేత మృష్టాన్నము మాకు మళ్ళీ ఎప్పుడు పెట్టదవు అని అడుగగా, అన్నలారా, ప్రతి నాగపంచమి నాడు మీరందరూ నా చేతి భోజనము చేసి ఆనందింపవలయునని చెల్లెలు కోరెను. ఆనాటి నుండి నేటి వరకు నాగపంచమి నాడు అన్నతమ్ములందరూ అక్క చెల్లెలకు వస్త్రభూషణములను నొసిగి తృప్తిపరుచుట సాంప్రదాయమయ్యెను. అన్న తమ్ములున్న ప్రతి ఆడకూతురు ఈనాడు వారిని భోజన పానాదులచే తృప్తిపరిచి వారి ఆశీర్వాద శుభాకాంక్షలను పొందుటను సాంప్రదాయమయ్యెను. ఇట్లు నాగపంచమి వ్రతమహత్యమును అందరూ విని ఆనందించిరి. అందరకు మంచిదిగాక. శ్రీకృష్ణార్పణమస్తు. ప్రతి సంవత్సరము అన్నలక్కమ్మ నాగపంచమి నాడు వ్రతము చేయుచుండెను. ప్రాతకాలము స్నానమాచరించి పూజాద్రవ్యములు తీసుకుని పుట్ట దగ్గరకు పూజకు వెళ్ళేది. చలిపిండి, నూకలు, ప్యాలాలు, పాలు, పెరుగు మొదలైన నైవేద్యమును సిద్ధపరుచుకుని గౌరీదేవికి నాగరాజుకి పూజ చేసి పుట్టలోపల పాలు పెరుగులను అర్పించేది.
చలిపిండితో తొట్లను చేసి చలిపిండితోనే బిడ్డను చేసి పెట్టి ఆ తొట్లను పుట్టలో ఉన్న నాగరాజుకు అర్పించి, నాగరాజా పుట్టింట్లో ఎప్పుడునూ పుత్రపౌత్రులు కలిగి ఇట్లు తొట్టెలు తూగాలని అనుగ్రహింపము అని వేడెను. పుట్టలో ప్యాలాలు జల్లి, నాగరాజా ప్యాలాలు తీసుకుని ప్రాణాలు కాపాడము అనెను. నూకలు చల్లి, నాగరాజా నూకలు తీసుకుని రూకలెమ్ము అని వేడెను. నాగరాజుకి గుగ్గిళ్లను అర్పించి, నాగరాజా ఈ గుగ్గిళ్ళు తీసుకుని మా పుట్టినింటి వారికి గుర్రాలిచ్చి కాపాడము అని వేడుకొనెను. అన్నలందరూ ఆనాడు విచ్చేసి అక్కలమ్మ ఇంటిలో మృష్టాన్న భోజనము చేసి ఆనందించుచుండిరి. నాగపంచమి వ్రతకథ సంపూర్ణము. స్వస్తి.